ఏంటి అంటే ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే ఇది నేను చెప్పేది కాదు. ఇప్పుడు ఇరాన్ యొక్క బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, ఇరాన్ డ్రోన్లు కూడా ఈరోజు ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లని ఛేదించుకుని ఇప్పుడు దుబాయ్ని కొట్టుతుంది. టెల్ అవీవ్, ఇది ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవీవ్, ఇజ్రాయెల్ జెరూసలేము, ఇజ్రాయెల్ హైఫా పోర్ట్ సిటీను 30 లక్షల మంది ఇప్పుడు ఇజ్రాయలీసు బంకర్లో ఉన్నారు. ఎక్కడ చూసినా సైరన్ల మోత. అమెరికా ఎయిర్ బేస్ల దగ్గర ఈ పెట్రోయిట్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మోహరించింది. కానీ ఇరానియన్ మిసైలు, డ్రోన్లు, అమెరికా ఎయిర్ బేస్లు 27 ఎయిర్ బేస్ల మీద ఇరాన్ మిసైల్స్ ఈరోజు తగిలాయి. కాబట్టి అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఫెయిల్ అంటే అమెరికా, ఇజ్రాయెల్ చాలా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు ఎలా తట్టుకుంటారు ఇది ప్రపంచం అంతా చూస్తుంది. ఇప్పుడు రష్యా, చైనాలు ఎదురు చూస్తున్నాయి. ఓకే, అమెరికా ఆయుధాలు ఎలా ఉన్నాయా అనుకుంటూ అవి ఎదురు చూస్తుంది. ఇండియా కూడా ఇది పెద్ద ఎక్స్పీరియన్స్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు నమ్ముకునే యుద్ధం చేయలేం అనేది మనం చూసుకోవాలి. సో ఇది ఎంటైర్ వరల్డ్లో ఉన్న వార్ఫేర్ అంటే యుద్ధ తంత్రాన్నే మార్చబోయేదే ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించకపోవడం. మరి ఇప్పుడు అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పనిచేయలేదు, అవి ఫెయిల్ అయినాయి, అట్టర్ ఫెయిల్యూర్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ అనేది ఈ యుద్ధాంశం క్రియేట్ చేయగలుగుతుంది. లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఖచ్చితంగా పనిచేస్తే అసలు ఇరాన్ అనేది తుక్కు అయిపోయినండి ఇప్పటికే.